సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. 1972లో న్యూస్పే చేత కీర్తింపబడ్డ పెరియార్ ఈవి రామస్వామి నూతన యుగ ప్రవక్త, ఆగ్నేయాసియా దేశాల సోక్రటీస్, అజ్ఞానాలకి మూఢనమ్మకాలకి భద్ర శత్రువుగా తీర్చుకుంటున్నాడు మహాశయుడు ఈవి రామస్వామి. అతనికి 1937లో తమిళనాట మహారాజు ఇచ్చిన అవార్డు పేరు పెరియార్. పెరియార్ అంటే మన భాషలో గ్రేట్ మ్యాన్, మహాత్మా అర్థం. ఆ మహానాయకుడి పేరు మీద రిలీజ్ చేసిన అవార్డు ఈ నెల 15వ తారీఖున భారతరాష్ట్ర సమాజం సైంటిఫిక్ స్టడీ ఫెడరేషన్ డాక్టర్ జగగోపాల్ గారికి మరణానంతరం భారతరాష్ట్ర సమాజం కుటుంబ సభ్యులు 1952లో భారతరాష్ట్ర సమాజం డాక్టర్ జగగోపాల్ గారు స్థాపించారు. దేశంలోని 8 రాష్ట్రాల్లో విరివిగా కార్యక్రమాలు జరుపుతున్న సమయంలో కుల మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా, దళితులపై స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా, మానవ హక్కులకి నిర్విరామంగా చేస్తున్న కృషికి గుర్తింపుగా తమిళనాట ద్రవిడ కజగం సంఘం ఇచ్చిన అవార్డు పెరియార్ అవార్డు. ఈ అవార్డు భారతరాష్ట్ర సమాజానికి రావడంతో మా బాధ్యత మరింతగా పెరిగింది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో మేము పర్యటించి మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం. మిగతా మిగిలినది భారతరాష్ట్ర సమాజం నాయకుడు శ్రీరామూర్తి. భారత సమాజ వ్యవస్థాపకుల్లో ఒకరిని ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. నాస్తిక సమాజం, నాస్తికత్వం అంటే దేవుడు లేడని మాత్రమే కాదు, దోపిడీ పీడనలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఒక సంస్థ. పెరియార్ ఆలోచనలతో ఈ సంస్థ ఏర్పాటు చేయబడింది. భారతదేశంలో జ్యోతిబా పూలే, సావిత్రి పూలే, అంబేద్కర్ తర్వాత భారతదేశంలో గొప్ప వ్యక్తి పెరియార్ ఈవి రామస్వామి. ఆయన అడుగుజాడల్లోనే భారత సమాజం ఏర్పాటు చేయడం జరిగింది. 8 రాష్ట్రాల్లో చాలా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. 72లో ఏర్పడింది సంస్థ. మహాకవి శ్రీశ్రీ కూడా ఇందులో సభ్యుడు. మానవ హక్కుల ఉల్లంఘన ఎక్కడ జరిగినా, దళితులపైన, స్త్రీలపైన దాడులు, అత్యాచారాలు జరిగినా, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న సంస్థ. ఈ మధ్యకాలంలో కొంత అనేక కారణాలతో, కోవిడ్ కారణాలతో బలహీనపడినప్పటికీ ఉద్యమిస్తున్న సంస్థ. సామాజిక అంశాలే మా ఎజెండాగా మేము ముందుకు తీసుకెళ్తున్నాం. దేవుడు, నాస్తికత్వం మాత్రమే కాదు, అనేక సామాజిక అంశాలు మన ముందు ఉన్నాయి. పరిష్కారం కాని సామాజిక అంశాల మీద పరిష్కారానికి కృషి చేస్తున్నాం. అదే సమయంలో ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నాం. పలానా సామాజిక అంశాన్ని మీరు పరిష్కరించాలి. రాజ్యాంగం ఆర్టికల్ 21 జీవించినప్పుడు భరోసా ఇచ్చింది. దానికి అనుగుణంగానే ప్రజలందరూ జీవించినప్పుడు మీరు భరోసా ఇవ్వాలి, జీవించినప్పుడు కృషి చేయాలి, భరోసా ఇవ్వండి అని ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నాం. మూఢనమ్మకాల నిర్మూలనకి, కుల నిర్మూలనకి, సాంఘిక మత ఛాందస దురాచారాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న సంస్థ. ఈ మేరకు పెరియార్ అవార్డు జగగోపాల్ గారికి రావడం మా మీద మంచి బాధ్యతలు ఇంకా పెంచింది. ఈ అవార్డు రావడం పట్ల హర్షం ప్రకటిస్తున్నాం. సోదర సంఘాలు కూడా దీనిపై స్పందించాయి, హర్షం ప్రకటించాయి. వారందరికీ అభినందనలు.